మన బాయ్‌తో ఇవాళ డే 16 ఆఫ్ లివింగ్. బాయ్ జల్ది లేవు బాయ్, పండగ ఊరికి పోవాలి. పండగ పండగ పొంగల్ పండగ, పండగ పండగ ప్రభాస్ పండగ. మెల్లగా స్టార్ట్ అయిదాం ఆగు జిమ్మి. మెల్లగైంది బాయ్, ఫస్ట్ నాకు అర్జెంట్ వస్తుంది, కిందికి పట్టుకపో. మావాడు పనులు ఈరోజు తొందరగా కంప్లీట్ చేసిండు. ఇంకా ఫ్లాట్‌కి వచ్చి బాయ్‌కున్న మొక్కలకి వాటర్ పోసినాం. వచ్చేలోపు ఈ మొక్కలకి ఏం కాకపోతే చాలు. ఇవి 2 రోజుల పోళ్ళు. పోయే ముందు పెద్ద పని పడింది వీటితో నాకు. ఈడన్నీ ఇంతే, పోదాం అన్నప్పుడు ఇట్లాంటి పనులు పెట్టుకుంటాడు. క్లీనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇంక ఇడిచేసిన బట్టలు వేరే సామాన్లు అన్ని సదిరేసిన. అయిపోయాక స్నానం చేసి హెయిర్ రొటీన్ ఫాలో అయినా. బాయ్ జర దూరం ఉండవా, భయం అవుతుంది. పోయేటప్పుడు ఏమైనా చిన్న మీల్ తిందామని ఓట్ మీల్ చేసుకున్నా. ఇంకా కూర్చొని ఒక ట్రేడ్ అనాలిసిస్ చేస్తూ ఓట్ మీల్ తినేసిన. అట్లనే జిమ్ బాయ్ కూడా ఫుడ్ పెట్టేసిన. సామాన్లు అన్ని ప్యాక్ చేసుకుని రెడీ అయినాం. నీకన్నా మస్తున్నా కదా బాయ్ నేను. ఇంకా పోయేటప్పుడు అనలైజ్ చేసిన ట్రేడ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయినా. లాగు జల్దీ పోదాం పదా. సరే కిందికి వచ్చేసినాం కదా కారెక్కి ఫస్ట్. కూసుంటున్న తొందర సామాన్లు డిక్కిలో పడేసిరా. వీడిని కూర్చోబెట్టి సామాన్లు డిక్కీలో వేసి స్టార్ట్ అయినాం. ఇయ్యూ మొత్తానికి బండి కదులుతుంది. నేను డ్రైవ్ చేస్తుంటే వీడు ప్యాసింజర్ ప్రిన్స్ లాగా సమ్మగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుండే. అబ్బా ఏం ఫీల్ ఉంది బాయిడా. మంచి సాంగ్స్ పెట్టుకొని ఇంకా నేను కూడా చిల్ అవుతూ డ్రైవ్ చేసిన. ఆహా, మంచి పాట, వాల్యూమ్ పెంచు. దారిలో వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయి ఉండే. పాపం అందరు సేఫ్ గా ఉంటే చాలు. వీడి గ్యాప్ లో హ్యాపీగా స్లీప్ వేసిండు. నాదేమో డ్రైవర్ పని ఈడ. అందరు ట్రేడింగ్ గురించి అడుగుతురు, బ్రో నేర్పించు టిప్స్ ఇవ్వు అని. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మాట్లాడుకుందాం దీని మీద, వెయిట్ చేయండి. వచ్చేసామా. కాదు బాయ్, నీ నేచురల్ కాల్ కోసం బ్రేక్ ఇది. అబ్బో బానే అర్థం చేసుకున్నావు బాయ్. చిన్న వాక్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయినాం. వచ్చేటప్పుడు తొందరనే స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ లేట్ అయింది. 2:33కి అలా స్టార్ట్ అయిపోయినాం. అసలు ఇంకా ముందే స్టార్ట్ అయ్యేది ఉండే కానీ నేనే కొంచెం లేట్ చేసిన. ఇంకెంతసేపు బాయ్, నీ లాగ్ ఒకెత్తైతే నీ డ్రైవింగ్ ఇంకో పెద్ద ఎత్తులా ఉంది. వెళ్ళిపోతున్నాం జిమ్మి, ఇంకాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నాం. అగో కరీంనగర్ బోర్డు కూడా వచ్చింది చూడు. నా జన్మ భూమి. అబ్బాయి ఎన్ని రోజులైందిరా నా భూమిని చూసి, చాలా సంతోషంగా ఉంది. లేవు నువ్వు జరుగు, నేను మమ్మీ దగ్గర పోవాలి. ఇంకా రాగానే మా మమ్మీ నాకు కాకుండా వీడికి దిష్టి తీసి వెల్కమ్ చెప్పింది. అసలు నాకన్నా వీని చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇద్దర్లో ఎవరి దగ్గరికి వస్తాడని ఒక చిన్న కాంపిటీషన్ పెట్టుకుంటే వాడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళిండు. ఫీల్ అవ్వకు బాయ్, ఎన్ని రోజులు నీతోనే ఉన్నా కదా. ఇంకా మా డాడీ వచ్చి హస్కీది డాన్స్ రీల్ చూపించుండే. అసలు మా ఫ్యామిలీలో అందరూ మస్తు కనెక్టెడ్ ఉంటారు బాయ్తో. ఫైనల్లీ మా అమ్మ చేతి వంట నాకు ఇష్టమైన పప్పుచారు చేసింది. మావాడికి స్పెషల్ గా చికెన్. నాకు తినిపించాల్సింది పోయి మావాడికి తినిపిస్తుంది. అబ్బా టేస్ట్ మాత్రం సూపర్. చూసావా బాయ్, ఇది నా రేంజ్. ఇంకా నైట్ ఒకసారి వాకి తీసుకెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాం. శుభరాత్రి గాయస్.